3 డ్యామ్, రిజర్వాయర్ అంటే జూరాల లాంటిది, బ్యారేజ్ అంటే మేడిగడ్డను, అన్నారము, సుందిళ్లను, డ్యామ్ అంటే శ్రీశైలము, నాగార్జున సాగర్. దేని వెనకాల లిఫ్టులు పంపులు పెట్టినా ఫుట్బాల్ మునిగినట్టే బావిలో నీళ్లు. మనం ఫుట్బాల్ బావిలో వ్యవసాయం చేసిన వాళ్ళే ఉన్నారు కదా, ఊర్లలో మోటార్ మునిగితే ఫుట్బాల్ అది మునిగితే చాలు నీళ్లు తీసుకోవడానికి సరిపోతుంది. మొత్తం 50 ఫీట్లు ఉంటే 50 ఫీట్లు ఒకసారి తీసుకోం. ఆయన అపాయింట్ చేసిన ఇంజనీర్స్ ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు? మీరు 35 రోజులు రోజుకు 2 టీఎంసీలు 70 టీఎంసీలు తీసుకోవడానికి 35 రోజులు ఫ్లడ్ 1 లాక్ క్యూసెక్స్ లేవు, 25 నుంచి 28 డేస్ ఉన్నాయి. దీన్ని 2.8 టీఎంసీ పర్ డే మీరు లిఫ్ట్ చేసుకుంటే మీరు అనుకునేస్తాను. నేనేం చెప్తున్నంటే 2 టీఎంసీల పర్ డే 3 టీఎంసీలు తీసుకుంటే 30 రోజులు తీసుకుంటే జూరాల నుంచే 90 టీఎంసీలు మనం తీసుకోవడానికి ఉండే. కృష్ణా జలాలు కానీ భీమా జలాలు కానీ పాలమూరులకు ఎంటర్ కాగానే తల దగ్గరనే మనం ఒడిసి పట్టుకుంటే సుక్క నీరు ఇయ్యాల రాయలసీమ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోనీకి. అది పోతిరెడ్డిపాడు కావచ్చు, ముచ్చుమరి కావచ్చు, మాల్యాల కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఎవరికి చుక్క నీళ్ళు దొరకకపోతుండే. వచ్చినట్టే తెలంగాణకి తెచ్చుకుంటే ఎవరిని చెప్పుకుంటుండే? జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా లబలబ ఏడవాల్సి వస్తుండే. మోడీ దగ్గర పోయి లేకపోతే సిఆర్ పాటిల్ దగ్గర పోయి మొత్తం నీళ్ళన్నీ తెలంగాణ తీసుకుంటుంది, మేమేం చేయాలని. తెలంగాణ లోపలికి వచ్చి చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆపగలుగుతుండ్రా? జూరాలలో ఉండుంటే ఈరోజు జూరాల నుంచి శ్రీశైలం పంపించడంతోటి నీకేమో 0.25 టీఎంసీ నీళ్లు తీసుకోవడానికి ఉంటే వాళ్ళకి 13 టీఎంసీలు తీసుకోవడానికి ఉంది. నువ్వు చెంబెడ్ నీళ్లు దొంగతనం చేసే లోపల వాడు 100 కుండల నీళ్ళే తీసుకుపోయేటంత పొక్కలు పెట్టి రెడీ చేసుకున్నాడు. ఈ 10 ఏళ్లలో ఈయన వాళ్ళకి ఇచ్చిన అవకాశం. అందుకే ఈరోజు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్గా లేదు, ఇర్రేషనల్ అయిపోయింది. మనకు అసలు ఏం అవకాశమే లేదు. మనం నిండా అసలు అసలు అచేతన అవస్థకు తెలంగాణ నెట్టేసిండు చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళు బలవంతులు అయిపోయారు. పర్ డే 4.5 టీఎంసీలు తీసుకెళ్లే కెపాసిటీని 13.5 టీఎంసీలకు ఎన్హాయం చేసుకున్నారు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఏళ్లలో. ఈ రోజు నువ్వు ఏం చేసినా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్లు తీసుకోవాలంటే మన శక్తి సరిపోదు. నువ్వు అన్ని అనుకున్నట్టు కంప్లీట్ చేస్తే కూడా 2 టీఎంసీలు తీసుకోలేవు. ఇవాళ జూరాల నుంచి తరలించడంలో నీతి అన్యాయం జరిగింది, నిధుల దోపిడీ జరిగింది. ఈ దానికి కేబినెట్ అప్రూవల్ లేదు. ఎట్లయితే మేడిగడ్డ నుంచి తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మారిస్తే ఎట్లయితే కమిషన్ మీరు కేబినెట్ అప్రూవల్ అడిగిండో, ఈరోజు నేను ఇదే మాట అడగదలుచుకున్నాను చంద్రశేఖరరావు గారిని శాసనసభలో. అందుకే వారు హాజరు అవ్వడానికి జంకుతున్నారు. వారికి తెలుసు చర్చ ఎక్కడికి దారి తీస్తుంది. స్టెప్ బై స్టెప్ ప్రతి లెటర్ ఎట్లా తీసుకొచ్చి మనం ముందర పెడతాము, ఏ రకంగా చర్చ చేస్తాం అనేది వారిద్దరికీ తెలుసు. అందుకే తొండి వాదన మొండి వాదన బలంగా వినిపిస్తారు. ఎప్పుడైతే నేను ఇంటర్నల్ మీటింగ్లో ఇవన్నీ మాట్లాడి ఆఫీసర్లకు నేను ఒక డైరెక్షన్ ఇచ్చిన దీని మీద ఎంక్వైరీ చేద్దామని, ఎప్పుడైతే నేను 4 రోజుల క్రితం ఇది అన్నానో హరీష్ రావు గారు ఇది వదిలేసిండు. మళ్ళా బంకచెర్ల నల్లమల సాగర్కి పోయి గోదావరి మీద మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది మాట్లాడతలేడు. ఇప్పుడు ఇంకా 3 రోజుల నుంచి మీరు హరీష్ రావు గారి స్టేట్మెంట్ చూడండి. నేను 4 రోజుల క్రితం మా అధికారులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఓకే ఫైన్ బాగుంది చర్చ అంతా చేద్దాం, టీఓ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ రెడీ అయ్యండి, ఎంక్వైరీకి ఆర్డర్ ఇద్దామని చెప్పి ఆఫీసర్లు అందరికీ చెప్పిన. మా పేషీ ఉన్నోళ్లకు లా సెక్రటరీకి, ఇరిగేషన్ సెక్రటరీకి రైట్ ఎంక్వైరీకి ఆర్డర్ ప్లేస్ చేద్దాం. మనం తప్పు చేస్తే మన సంగతి తెలుస్తాం, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ సంగతి తెలుస్తాం, ఎంక్వైరీ ఆర్డర్ ఇద్దామని ఎప్పుడైతే చెప్పినామో ఈ వాసన పసిగట్టిండి. హరీష్ రావుకి ఇట్లాంటి వాసన చూసే అలవాటు బాగా పర్ఫెక్ట్గా ఉన్నది. ఇప్పుడు ఏమంటుండు, ఇంకా కృష్ణా నది మీద చర్చ వదిలేసిండు. లేదు 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 బంకచెర్ల నుంచి మీరు నల్లమల సాగర్ను మీరు అనుమతిస్తారు, చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టిండు అని. నేను అనేది ఈ రూమ్లో ఉన్న వాళ్ళు ఎవరమైనా మనం ఈ ప్రాంతంలో పుట్టి, ఈ ప్రాంతంలో పెరిగి, ఈ ప్రాంతంలో రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. ఎవరైనా ఏ విషయంలో అయినా ఏదైనా